అన్నదానంతో కక్షిదారుల ఆకలి తీర్చడం హర్షణీయమని పలువురు న్యాయమూర్తులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన మెగాలోక్ అదాలత్ కార్యక్రమంలో జోన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కక్షిదారులకు అన్నదాన కార్యక్రమాన్ని న్యాయమూర్తులు ప్రారంభించి మాట్లాడారు. లోక్ అదాలత్లో తమ కేసులను పరిష్కరించుకునేందుకు రాష్ట్రంలోని ఎక్కడెక్కడ నుంచో కక్షిదారులు వస్తుంటారని, వారి సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భోజనం కోసం వెళ్లి సమయాన్ని వృధా చేసుకోకుండా కోర్టుల భవనంలోనే భోజనాన్ని ఏర్పాటు చేసిన జోన ఫౌండేషన్ నిర్వాహకులు గండూరి ప్రవళిక ప్రకాష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్యాంశ్రీ, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్విన్ కోసర్, జూనియర్ సివిల్ జడ్జి రజిత, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నూకల సుదర్శన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, వల్దాస్ జానీ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లోక్ అదాలత్ అంటే జాతీయ లోక్ అదాలత్ జరుగుతున్నది మన కోర్టు సూర్యాపేట కోర్టు ప్రాంగణంలో. ఇందుకోసం మనకు ఇక్కడికి వచ్చే కక్షిదారులందరి కోసం రాజీపడ్డారు కేసులో రాజీపడ్డానికి వచ్చే కక్షిదారులందరి కోసం కూడాను ఆహారం అందిస్తే బాగుంటుందని ఒక యోచన చేశాము. దాంతో మన బార్ ప్రెసిడెంట్ నూకల్ సుదర్శన్ రెడ్డి గారు, సెక్రటరీ మల్లి గారితో మాట్లాడడం జరిగింది. వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలోన మరియు గండూరి ప్రకాష్ గారు వాళ్ళ యొక్క ప్రీతం అనే వాళ్ళ పేరు మీద ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన కక్షిదారులందరూ కూడాను కాసేపు బయటికి వెళ్లి మళ్ళీ ఆహారం తిని వచ్చేసరికి ఎండాకాలం సరిగ్గా ఉండలేరు. ఇక్కడికి వస్తే కాసేపు ఉండగలుగుతారు, సేద తినగలుగుతారు, వాళ్ళ కేసులన్నీ రాజీ పరచుకోగలుగుతారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళకి సర్వదా ధన్యవాదాలు గండూరి ప్రకాష్ గారికి. ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క ఆమోదం తెలిపి వారు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు, అలాగే ఈ కార్యక్రమం ఓపెన్ చేసినందుకు కూడా మన యొక్క జడ్జెస్ ఫర్హీన్ కౌసర్ గారు మరియు రవళి గారు, రజిత గారు, రమణ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే బార్ సంబంధించిన అడ్వకేట్స్ స్టాఫ్ అందరికి కూడా మా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన కర్త అయినటువంటి మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డాక్టర్ ఎం శాస్త్రి మేడం గారికి సరదా కృతజ్ఞతలు.